ఇప్పుడు పిల్లలకు బడుగులు అనేది మన సున్నత్ ఖురాన్లో ఉంది. అది పర్టికులర్గా ఇన్ని సంవత్సరాల్లో చేయాలనేది ఏమన్నా ఉందా? అలాగే వెంట్రుకలు కూడా కొంతమంది ఇన్ని సంవత్సరాల్లో ఫలానా దర్గాగాడ అట్లా చేపించుకుంటూ అంటారు. అది పర్టికులర్గా ఇన్ని సంవత్సరాల్లోనే చేయాలని ఉందా, లేకుంటే ఎప్పుడైనా చేయొచ్చా? సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, ఇస్లాం ధర్మంలో ఉన్న విషయం ఏంటంటే, బాబు లేదా పాప పుట్టిన 7th డే 7వ రోజు అఖీకా చేయండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. బాబు పుట్టినట్లయితే 2 మేకలు అఖీకా కోసం కుర్బానీ ఇవ్వాలి. అదేవిధంగా అమ్మాయి పుట్టినట్లయితే 1 మేక. అలాగే 7వ రోజు మనం పేరు పెట్టాలి, హెయిర్ తీయాలి, తలనీలాలు సమర్పించేసి గుండు చేయించేసి ఆ వెంట్రుకలంత బరువు వెండి లేదా అన్ని వెండికి సరిపడే డబ్బులు మనం పేదలకు పంచాలి. ఆ యొక్క మేకలు ఏవైతే మనం జుబా చేస్తామో దాన్ని పేదల్లో పంచాలి, లేదా మన కుటుంబ సభ్యులు దావా చేసుకోవచ్చు, మనం తినవచ్చు. ఇది 7వ రోజు పేరు కూడా పెట్టాలి. మనం సున్నత్ పరంగా 7వ రోజు అని ఉంది. 7వ రోజు ఆర్థిక స్తోమత లేకుండా ఎవరైతే ఉండిపోతారో వారు 14వ రోజు చేయాలి. 14th డే కూడా చేయలేకపోయినట్లయితే 21 రోజు చేయాలి. 21 రోజు కూడా చేయలేకపోయినట్లయితే ఇక మనం ఆ యొక్క పరిధి అనేది దాటిపోయింది. మన జీవితంలో ఎప్పుడైతే మనకు స్తోమత ఉంటుందో అప్పుడు వెంటనే చేయాలి. ఎందుకంటే మీరు మీ పిల్లల యొక్క అఖీకా చేసి అల్లా యొక్క తాకట్టు నుండి మీ పిల్లలను విడిపించుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి అఖీకా ఇవ్వనంత వరకు మన పిల్లలు తాకట్టులో ఉంటారు. కాబట్టి మనం అఖీకా చేయాలి. ఒకవేళ మీరు ఒక 25-30 సంవత్సరాలకు వచ్చేసారు, అఖీకా జరగలేదు, మీ తల్లిదండ్రులకు స్తోమత లేదు, ఇప్పుడు నీకు స్తోమత ఉంటే నువ్వు అఖీకా ఇవ్వవచ్చు. ఈ విషయం ఖత్నా ఏదైతే చెప్పారో, ఖత్నా అనేది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవలు ఇమాం హసన్ మరియు హుస్సేన్కి 7th డే ఖత్నా చేయించారు. 7వ రోజు ఖత్నా చేయించారు. మనం అనుకుంటాం లేదండి చిన్న పిల్లలు కదా, ఖత్నా చేయిస్తే వారికి చాలా పెయిన్ అయిపోతుంది, చాలా అది బాధ అనిపిస్తుంది అంటే, లేదండి, చిన్న పిల్లలకి ఖత్నా చేయిస్తే వాళ్ళకి అంత పెద్ద నొప్పి ఉండదు. ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ అనేది ఉంది. ఖత్నా అనేది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చేస్తేనే వారికి కరెక్ట్గా నొప్పి లేకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఖత్నా చేసినట్లయితే వారికి కాస్త నొప్పిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు పెద్దవాళ్ళైనా ఖత్నా చేయకుండా ఉన్నట్లయితే ఖత్నా చేయించుకోవాలి. ఇదన్నమాట ఇస్లాంలో 7th డే ఖత్నా చేయాలి. మిస్ అయిపోతే ఆ తర్వాత కూడా ఖత్నా చేయించవచ్చు. తర్వాత సోదరుడు ఏదైతే ఇంకో క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది హెయిర్ని వదిలేసి ఫలానా బాబా దగ్గరికి ఇన్ని రోజుల తర్వాత వెళ్ళి బాబా యొక్క ఆశ్రమం దగ్గర ఆ దర్గా దగ్గర హెయిర్స్ తీస్తారు, అలా చేయొచ్చా అని అడిగారు. ఇది షిర్క్ అవుతుందన్నమాట. తలనీలాలు అనేది కేవలం అల్లా కోసం, 1 ఉమ్రాలో, 2 హజ్, 3వది అఖీకా సందర్భంగా, 4వది కొంతమంది బక్రీదులో ఖుర్బానీ స్తోమత ఇవ్వని వారు తీసుకుంటారు. ఈ 4 సందర్భాలు తప్ప ఇస్లాంలో ఇంకెక్కడ కూడా హెయిర్ కట్ చేయడం అనేది లేదు. ఒకవేళ ఫలానా బాబాని నమ్ముకొని బాబా దగ్గర పిల్లల యొక్క తల వెంట్రుకలు ఫలానా బాబా దగ్గర మేము సమర్పించేస్తామన్న ఆలోచన కలిగి అలా చేసినట్లయితే అది షిర్క్ అవుతుంది, చాలా పెద్ద పాపం అయిపోతుంది. కాబట్టి కేవలం ఉమ్రా మరియు హజ్కు వెళ్ళినప్పుడు, ఆ తర్వాత అఖీకా సందర్భంగా, ఆ తర్వాత బక్రీద్లో, ఈ 4 సందర్భాల్లో మీరు జెంట్స్ హెయిర్ కట్ చేయాలి. అలా కాకుండా ఎవరైతే బాబాలు దర్గాల దగ్గరికి వెళ్ళిపోయి హెయిర్ కట్ చేస్తే అది షిర్క్, బహుదేవోపాసనగా చాలా పెద్ద గునాయ కబీరాగా పరిగణించబడుతుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.